రక్షించబడిన వారు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, యేసు త్వరగా వస్తున్నాడు, ఆయన రాకడ త్వరగా ఉంది. ఈరోజు మనుషుడు ఎలాగైపోతున్నాడు, విమర్శకుడిగా తీర్పు తీర్చేవాడిగా ఉంటున్నాడు, కానీ తను సరిగా ఉన్నాడా అని చూసుకుంటలే. దేవుడు వస్తాను నేను ఎత్తబడతానా, ఈరోజు నిజంగా దేవుడు త్వరగా వస్తున్నాడు, లేకపోతే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా నేను ఎత్తబడతానని నిరీక్షణ కలిగి ఉన్నవాడు తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాడు, తన వస్త్రము మురికోకుండా చూసుకుంటాడు. అంతము వాడు ఎరిగి ఉన్నాడంట, వాడికి ఉన్న సమయం కూడా కొద్దిగా తక్కువ అని ఎరిగి ఉన్నాడంట. అందుకని వాడు చేసే పనుల్లో వేగంగా ఉన్నాడంట. నీవు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ముమ్మరంగా ఉన్నావా? నువ్వు వేగిరపడుచున్నావా? నీకు ఇవ్వబడిన అవకాశం, నీకు ఇవ్వబడిన తరుణాలు, నీకు ఇవ్వబడిన జీవితంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? ఏమి చేయాలి, నేను ఏం చేయాలి, నేను ఎవరిని, నా విలువ ఏంటి, నాలో ఉన్న తలాంతులు ఏంటి, నా సాధన ఏంటి, నేను బ్రతకవలసిన విధానం ఏంటి? బాల్యదిన మనందే సృష్టికర్తని ఎరగాలని దేవుడు మాకు తెలియజేస్తుంది. కానీ ఈరోజు ఎంతోమంది నశించిపోయిన పరిస్థితుల్లో పాపానికి బానిసలుగా ఉన్నారు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు అండి క్రీస్తుని ఎరిగానని చెప్తూ ఇంకా పాపపు జీవితం, అశ్లీలమైన దృశ్యాలు చూసుకుంటూ మైండ్ అంతా ఇస్తున్నాడు. జాగ్రత్త.